పెట్టింది నన్ను పట్టుకొని నేను 2 రాత్రులు దొరికితే ఇచ్చాను. అప్పుడు రౌండ్ ద క్లాక్ రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని నేను. ఆ టైంలో 2 రాత్రులు ఇస్తే పాట పెట్టాడు. ఆ యాడ అతనికి ప్లేస్ దొరక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పెట్టాడు షూటింగ్. అంటే అటు సైడ్ ఇటు నుంచి అటు అనుకుంటూ పోవడం, అటు సైడ్ ఇటు అనుకుంటూ రావడం పాట అయిపోయింది. 2 రాత్రులు ఆ పాట పెడితే అంత పువ్వు ఉంటే ఏమో కూరుంటే ఏమో సాంగ్తో సినిమా 100 days ఆడింది. అట్లా ఆ టైంలో కూడా ఇక ఇలాంటి ట్రెండ్లన్నీ ఇప్పుడు మారినాయి కనుక ట్రెండ్ మారినప్పుడల్లా కథ మారుతుంటది, కథలు మారినప్పుడల్లా కామెడీ మారుతుంటది. ఇక సరే ఏదో మేము పిచ్చి పిచ్చి వేషాలు వేసినాం కాబట్టి మా కామెడీ మారింది. ఇప్పుడు మంచి మంచి కామెడీ చేస్తున్నాం కాబట్టి మీరు ఆచండి. అండ్ జనరల్ గా మీరు ఒక గొప్ప లెజెండరీ యాక్టర్ సార్. సంబు చూసుకుంటే అంటే చెప్పాలి అంటే ఒక చిన్న హీరో అనే చెప్పొచ్చు సంబు. మీలాంటి యాక్టర్స్ ఒక స్టోరీ ఒప్పుకోవాలి అంటే ఒక ఇద్దరు హీరో అయినా చూస్తారు, డైరెక్టర్ అయినా చూస్తారు, స్టోరీ అయినా చూస్తారు. మీరు ఈ సినిమా ఒప్పుకోవడానికి ఈ సినిమాలో మీకు ఏ పాయింట్ నచ్చింది సార్? మంచి క్వశ్చన్ వేసావమ్మా చిన్న అమ్మాయి. మేము అలాగైనా నేను హీరోలను చూసో డైరెక్టర్లను చూసో మేము ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదండి. చిన్న సినిమా అనగానే చిన్నదనవద్దు, సినిమా సినిమే, అన్నిటికీ ఫిల్మ్ ఒకటే, అన్నిటికీ కెమెరా ఒకటే, నటన ఒకటే, రచన అని మేము చెప్పేవాళ్ళం. మేము ఒక చిన్న సినిమాల సీజన్ వచ్చింది ఒకటి. ఆ టైంలో పెద్ద సినిమాలకు డేట్లు ఇవ్వదురా అని మేము అనుకునేది. మేము పెద్ద సినిమాలకు ఇచ్చేవాళ్ళం కాదు, పెద్ద హీరోల సినిమాలకు డేట్లు ఇచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ 20 రోజులు ఇవ్వాలి, 10 రోజులు వేస్ట్ అవుతాయి. కానీ ఇక్కడ 2 రోజులు ఇస్తే 2 రోజులు పర్ఫెక్ట్ చేసుకుంటారు, 5 రోజులు ఇస్తే 5 రోజులు పర్ఫెక్ట్ చేసుకుంటారని చిన్న సినిమాలకి ఎక్కువ డేట్లు ఇచ్చి డేట్లు మిగిలితే పెద్ద సినిమాలకు అడ్జస్ట్ చేసేవాళ్ళు. అడ్జస్ట్ అట్లనే మామగారు 30 రోజులు అడిగారు, ఇవ్వలేకపోయాను సార్. 3 నెలల దాకా ఖాళీ లేదన్నా. నా వెంటబడ్డారు, 3 నెలలు ఆపారు షూటింగ్. తర్వాత ఒక 25 రోజులు అని ఏమన్నారు, నేను ఇవ్వలేదు సార్ అన్నా. ఎన్ని రోజులు ఇస్తామో చెప్పండి లాస్ట్ అన్నారు. అంటే ఎన్ని రోజులు అంటే అసలు ఖాళీ లేదు కదా సార్. సరే పోని ఒక 15 రోజులు ఇస్తామన్నారు. 30 నుండి 15 వచ్చారు. 15 రోజులు కాదు కానీ సార్ నేను ఒక 12 రోజులు ట్రై చేస్తాను సార్. మళ్ళా 12 రోజులు ట్రై అన్నారు. కానీ ట్రై చేస్తున్నాను నేను 8 రోజులు ఇచ్చాను ఆ సినిమాకి. మామగారి సినిమాకి 8 రోజులు ఇచ్చాను, 6 సినిమాలు చేశాను. అంత బిజీగా కూడా అంత పెద్ద సినిమాలో అంత పెద్ద క్యారెక్టర్ వేశాను. అట్లా మేము కష్టపడ్డాము. కానీ చిన్న సినిమాలకు ఇచ్చిన ప్రిఫరెన్స్, చిన్న తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్, నేను సంపూర్ణ అంత పెద్ద హిట్ ఇచ్చి అంత పెద్ద డైరెక్టర్ చేసిన సంపు చిన్న హీరోని ఎట్లనుకుంటాను, ఇంతకంటే చిన్న హీరోలతో చేసినాడు. అసలు నోట్లో నుంచి మాట రాని హీరోలతో కూడా పనిచేసినాడు. కానీ మాకు ఆ తారతమ్యం లేదు. మాకు కథ చెప్పాలని వచ్చేవాళ్ళు, కథ వద్దు, నా క్యారెక్టర్ ఏంటో చెప్పు, ఇది ఓకే. మాకు అర్థమైపోయేది దీన్ని మేము రిపేర్ చేసుకోగలుగుతామని. దానికి పాస్ మార్క్ లెటర్ రావాలని మేము అన్ని యాడ్ చేసుకునేవాళ్ళం. మా వరకే కథలో ఇంటర్వ్యూ అయ్యే వాళ్ళం కాదు. అంతే తప్ప మేము పెద్ద క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, అసలు ఒక్కరోజు క్యారెక్టర్ కూడా వేసేది, ఒక్క సీన్ క్యారెక్టర్ కూడా వేసేది. అంతేగాని మేము ఏదో అయిపోయాము, అబ్బో మేము స్టార్లము ఏనాడు అనుకోలేదు. మేము మళ్ళీ ఒకసారి స్టార్లని నాన్నమ్మా, నేను చాలా చిన్న ఆర్టిస్టును, ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను ఇందాక సాయి రమేష్ గారిని అడిగినా, నేను కూడా నేర్చుకుంటానని. అంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అలవాటు చేసుకున్న వాళ్ళం. ఎందుకంటే మా గురువు గారు కోటరామకృష్ణ గారు, శ్యామప్రసాద్ రెడ్డి గారి దగ్గర పెరిగినాడు నేను. అందుకని అదే సింప్లిసిటీ మాది. మాకు చిన్నోళ్ళే పెద్దోళ్ళు ఎవరు మాకు తెలియదు. నమస్కారం. రీసెంట్గా 11 years